పెట్టుకుని ఇంత ఆనందంగా ఉన్నాడు. ఈ కృతిని నేను అందుకొని అంతకు 1000 రెట్లు ఆనందంగా ఉన్నాను. కార్యక్రమం చూస్తూ ఉంటే నాకు నా పెళ్లినాటి జ్ఞాపకాలు వచ్చినాయి. ఒక్క ఆకు ఇవన్నీ ఇస్తుంటే సబ్బని నాకు దాదాపుగా పత్రిక ప్రారంభించినప్పటి నుంచి పరిచయం. తాను తన సతీమణి కూడా రచయిత్రి, కవయిత్రి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పుంకాను పుంకాలుగా వాళ్ళు రాసిన కవిత్వం కానీ బతుకమ్మ పాటలు కానీ నేను నేటిజంలో వరుసగా వేసేవాడిని. తెలుగు పదం ఏదైనా ఎవరు రాసినా బాగుంది అంటే కళ్ళకద్దుకొని వేసుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. అవతలి వ్యక్తులు ఎవరు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ సంస్థ వాళ్ళు, ఏ గ్రూపు వాళ్ళు, ఇవన్నీ నేను ఏమీ పట్టించుకోకుండా గొప్ప అక్షర సృష్టి చేస్తున్నారు అంటే వాళ్ళు కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా నాకెందుకో ప్రేమ అక్షరం మీద, చిన్నప్పటి నుంచి అక్షరం మీద ప్రేమ. నా జీవితం 1975లో కేకలు వారపత్రికతో ప్రారంభమైంది. అది సాహితీ పత్రిక. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాహిత్యం పట్ల ఉన్న మక్కువే, ప్రేమ. అయితే 93లో నేటిజం ప్రారంభించిన తర్వాత నారాయణ గారు ఒక మాట అన్నారు, ఈ పత్రిక నేను చూస్తున్నా బాగుంది కానీ నా మాట విను అన్నాడు. ఏమన్నా సార్ మీరు చెప్పిన తర్వాత వినకపోవడం అంటూ ఉండదు కదా, మీరు ఆదేశించాలి, మీరు ఏం చెప్పినా వింటాం మేము అన్న. నువ్వు చందాలు ఎవరిని అడగకు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక పత్రిక నిర్వహించాలంటే సభ్యులు కావాలి కదా, సభ్యులకు పంపడానికే కదా, చందాదారులను చేర్పించుకోవాలి కదా. అయితే అప్పటికి నేను ఒక సంవత్సరం పైగా నాకు చిరునామా దొరికితే చాలు ఆ కవికి పత్రికలు పంపించడం అనేది పెట్టుకున్నాను. అంటే నా మీద నాకు నమ్మకం కుదరాలి, పత్రికలు రెగ్యులర్గా తీయగలుగుతానా లేదా అన్న ఉద్దేశంతో నేను ఆ చందాల జోలికి ఆ విషయాన్ని అయినప్పుడు ఆలోచించలేదు. పత్రికను అందరికీ పంపించాలి అంటూ పోయినాను, కానీ చందాలు తీసుకొని పత్రిక నడపాలని నాకు ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. నారెడ్డి గారు చెప్పిన తర్వాత నేను ఆలోచనలు పడ్డాను, ఎందుకన్నాడు ఇట్లా అని చెప్పేసి. తర్వాత నాకు అర్థమైంది, చాలా పత్రికలు చందాలు తీసుకొని పత్రికల మధ్యలో ఆపుకున్న సందర్భాలు, పత్రిక నడవలేని సందర్భాలు. సాహితీ పత్రిక సంపదను తీసుకొచ్చి పెట్టద్దు. సాహిత్యం మీద మక్కువ ఉన్నప్పుడే ఆ పత్రిక నడపగలుగుతారు ఎవరైనా. పెద్ద పెద్ద పత్రికలు మూతపడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఆ రకంగా ఆయన చెప్పిన తర్వాత నేను ఆలోచన పడి, నిజంగా నేను అప్పటి వరకు నేను ఎవరికి చందాలు అడగలేదు, అడగాలని ఆలోచన నాకు రాలేదు అని చెప్పిన తర్వాత ఒక దీర్ఘ ఆలోచన పడింది నాకు. అంటే అప్పటికి సంవత్సరానికి పైగా పత్రికని ప్రతి వారం అది చేసి అందరికి పంపడం, నాకు అడ్రస్లు ఎన్ని దొరికితే అన్నీ వాళ్ళకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఉత్తరం రాసి పత్రిక పంపిస్తాను, అందుకోండి, మీ అడ్రస్ తెలియజేయండి అంటూ పత్రికను అట్లా ముందుకు సాగదీస్తాను. నేనున్న సమయంలో కానీ, నేను లేని సమయంలో కానీ చాలామంది పత్రిక అనుకున్న వాళ్ళు వచ్చి చందా కట్టిపోవడాలు, చందా డబ్బులు ఇచ్చిపోవడం జరుగుతుంది. అది నాకు నచ్చలేదు. ఇదేంటి అందరు డబ్బులు ఇచ్చిపోతారు ఆఫీసులో, మంచిది పద్ధతి కాదు, అట్లా తీసుకోవడం మంచిది పద్ధతి కాదు, పే చేయాలి అని బాగా ఆలోచనలు పడ్డా.
ఇదే విషయాన్ని నారాయణ గారిని ఒక సభలో అడిగారు. సార్ మీరు చందా తీసుకోవద్దన్నారు, జనం చందా కట్టిపోతున్నారు, నేను ఏం చేయాలి ఇప్పుడు అన్నా. నేను చందా అడగద్దన్నాను కానీ చందా ప్రకటించొద్దు అనలేదు కదా అన్నది. కవి కదా, గొప్ప కవి కదా. అందులో మనది అంటాడు, రెండుగా కలిగేది మనది అంటాడు. అప్పుడు నేను ఒక అడుగు వేసి ఇప్పటి వరకు పత్రికను మీకు ఉచితంగా పంపించడం జరిగింది. ఇక ముందు సాధ్యం కాదు. ఎవరైతే సభ్యులు చేరుతారో వారికి పత్రికను పంపడం సాధ్యమవుతుంది. ఇక నుండి సంవత్సర చందా 100 అని ప్రకటించిన. దాంతో ఒక్క నెలలోనే అప్పుడు దాదాపు నేను 3400 కాపీలు పంపిస్తున్నాను పోస్టులో. చాలా బర్డెన్. 3000 పై కాపీలు ముద్రించి మా ఉచితంగా పంపడం అనేది అది నష్టంతో కూడుకున్న వ్యవహారమైనా నేను తట్టుకున్నాను. నాకెందుకు నాకు ఇష్టం కదా, తట్టుకున్నాను. ఎప్పుడైతే ఈ ప్రకటన వేశానో నెల రోజుల్లోనే దాదాపు 90% సభ్యులు చెందదండి అయిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది సాగుతూనే ఉంది. ఎవరు మా సభ్యులు అంటే నేటిజం సభ్యులు కొందరు ఆగిపోవచ్చు కానీ రకరకాల కారణాల వల్ల. కారణాలు రకరకాలు ఉంటాయి. నేను కవిత అచ్చు చేయకపోతే ఆయన కోపం రావచ్చు, వ్యాసం అచ్చు చేయకపోతే ఆయన కోపం రావచ్చు. ఆ రకంగా కొందరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ చందాను మీరు పునరుద్ధరించుకోండి అని నేను చెప్పకుండా, ఫోన్ చేయకున్నా, మెసేజ్ ఇవ్వకున్నా, కాకితో కబురు పంపకున్నా ఎవరికి వాళ్ళు పునరుద్ధరించుకోవడం, చందాను సభ్యులుగా పునరుద్ధరణ కావడం అనేది నిజంగా నా జీవితంలో అది గొప్ప సందర్భం, గొప్ప అది ఏమన్నా అనుకోవచ్చు కదా. అది అదృష్టవంతుని. నేటిజాన్ని నేను నడపడం లేదు, నేటిజాన్ని కౌలు నడుపుతున్నారు అని తెలుస్తూ ఉంటాను నేను. అంటే సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.